శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కన వచ్చిన అంత బాగేనా. ఇక ఇయాల్టి వార్తలేమున్నాయో పురాగర్చుకుందాం పారి. వస్తుందా రాదా అని ఆఖరి నిమిషం దాకా గుండె డక్కు డక్కుమంటనే ఉన్నది బీఆర్ఎస్ పార్టీలకు. తెలంగాణ ఆడబిడ్డ కవితక్కకి ఎట్టకేలకు మంచి రోజులైతే వచ్చినాయి. ఇగో ఈ రోజు మధ్యాహ్నమే సుప్రీంకోర్టు కవితక్కకు బెయిల్ ఇచ్చింది. ఇన్ని దినాలు ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసు విషయంలో జైల్లోనే కాలం ఎల్లదీసిన కవితక్క సుప్రీంకోర్టు తీర్పుతోన హమ్మయ్య అనుకున్నది. ఇక ఈ ముచ్చట ఎరకైనాక బీఆర్ఎస్ పార్టీల సంతోషం అయితే అంతా ఇంత అయితే కాదు. అయితే కొన్ని షరతులు పెట్టి కవితక్కకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇంతకీ ఆ షరతులేందో మీరే ఇనుర్రి. దినాలు నెలలు గడిచిపోయినాయి. మొత్తానికైతే కవితక్కకు బెయిల్ వచ్చింది. ఇక రెక్కలు వచ్చినాయి కదా అని కవితక్క ఇష్టం వచ్చినట్టు తిరగనికే లేదు. ముందుగాలనైతే కవితక్క 10 లక్షల విలువైన షూరిటీలు 2 పెట్టాలనంట. అట్లనే ఆమె పాస్పోర్ట్ సుతా సమర్పించుకోవాలన్నట. ఇక ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను అక్కడక్కడ చేయకుండా మంచిగా ఉండాలంట. ఇక కవితకు బెయిల్ ఇచ్చుడుతోనే బయట వస్తున్న మాటలేంటి అంటే బీఆర్ఎస్ పార్టీలు ఇక గత్యంతరం లేక బీజేపీతోన కలిసిపోయి కవితక్కకు బెయిల్ తెప్పించుకున్నారట. అయితే ఇక ఈ విషయంలో అయితే నిజం ఎంతున్నదో అబద్ధం ఎంతున్నదో తెలియదు కానీ 2 పార్టీలు కుమ్మక్కైనాయి అనే ముచ్చట అయితే విపరీతంగా ఈయనొస్తుంది. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయిన సిసోడియా 20 రోజుల కిందనే బెయిల్ తీసుకొని రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. చదువుకునే పిల్లలకు పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే పనిగా పొడుగ్గా కూర్చుండబెట్టి చదువు చెప్తానే ఉంటే దిమాగరమై పిల్లలు మొండికొస్తారు. అందుకే ప్రతి క్లాస్లో కూడా పీఈటీ పీరియడ్ అని ఉంటుంది. కానీ ఏం లాభం, మన సైన్స్ టీచర్లు మ్యాథ్స్ టీచర్లు పీఈటీ పీరియడ్ను పిల్లలకు ఎగస్ట్రా క్లాసులు చెప్పనిక్కనే వాడుతారు తప్ప ఆటపాటలు ఉండనే ఉండవు. అందుకే కదా మొన్న ఒలింపిక్స్లో మనకు అరాకొరా మెడల్సే వచ్చినాయి అంతే. అదే మన పిల్లలకు స్పోర్ట్స్లో సుతా మంచి మంచి అవకాశాలు కల్పిస్తే మన దేశానికి పేరుకు పేరు మెడల్స్కి మెడల్స్ తేరా మన పిల్లలు తెస్తారు కదా. ఇగో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు పిల్లలకు ఒక మంచి ముచ్చట చెప్పింది. మీరే నుండి ఇన్నొద్దుల కలకు బుద్ధొచ్చినట్టున్నది. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పట్టి సారు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగులకు ఆటల పోటీల కార్యక్రమాన్ని ప్రారంభించిండు. అందులో భాగంగానే ఇక మీదట ఖచ్చితంగా ప్రతి సర్కారు బళ్ళు ప్రైవేట్ బళ్ళల్లో ఆటల కోసం ఒక పీరియడ్ అయితే ఉండాల్సిందే అని స్ట్రిక్ట్ రూల్ తెస్తామని అన్నాడు. అంతేకాదు పెద్ద పెద్ద మ్యాచ్లు ఆటల పోటీలకు హైదరాబాద్ వేదికగానికే హైదరాబాద్కు అన్ని సౌలతులు ఉన్నాయి. ఇక మీదట ఏమైనా పోటీలుంటే హైదరాబాద్కు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రిని సుతా అడిగిండట. ఆట ఆడుడు మంచి పనే అని ఉప ముఖ్యమంత్రి చెప్పుకొచ్చిండు. ఇక ఆటలకు సంబంధించి మ్యాచ్లను హోస్ట్ చేయడానికి కావాల్సినటువంటి నిధులు ఎట్లయినా సరే వాళ్ళు కేటాయిస్తామని చెప్పి మాట కూడా ఇచ్చిర్రు. మంచిగానే ఉన్నది వ్యవహారం. ఇప్పుడు అర్థమవుతుంది మా మ్యాథ్స్ సైన్స్ టీచర్ల కానీ పిల్లలందరూ సంబోధపడుతున్నారులే. ఏదేమైనా కానీ ఆటల ఆరోగ్యానికి మంచివని తెలుసుకున్నారు కదా, అది చాలబ్బా. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు అవుతున్నాయని రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. ఇగో 70 ఏండ్ల ముసలామెను చూత పాడు చేసిరట పాడు ముఖమోళ్ళు పనికి మాలినోళ్ళు. రోజు ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయి కదా. అసలు ఆడోళ్లకు సురక్షితమైన స్థలం అనేది ఎక్కడుంది అని మనం ఎన్నోసార్లు ఆలోచించే ఉంటాం కదా. ఈ నడుమ అయితే పూరా అసలు ఆడపిల్లల మీద ఎక్కడెక్కడ ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నాయో సుతా తెలుసుకుంటే మనం ఇంత జాగ్రత్తగా ఉండొచ్చు కదా. మీకు ఆ విషయం చెప్పనికేనే ఒక ముచ్చటను నేను మోసుకొని వచ్చిన మీరే నూర్రి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ రిపోర్ట్ అని ఒకటి విడుదల ఇందుల్లా రిపోర్టు. అందులో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఏంటిదంటే మోస్ట్ డేంజరస్ కంట్రీస్ లిస్ట్ అని ఒక లిస్ట్ తయారు చేసిర్రు. ఇంట్లో మన భారతదేశానికి ఎన్నో స్థానం ఉందో మీరు ఊహిస్తారా? ఉమెన్స్ డేంజర్ ఇండెక్స్ ప్రకారం తయారు చేసిన ఈ రిపోర్టులా 1000 మార్కుల పరీక్షకు గాను సౌత్ ఆఫ్రికాకు 771.82 స్కోర్తోన ఫస్ట్ పొజిషన్లో ఉన్నదట. అంటే ఆడోళ్ళకి ఎక్కువ ప్రమాదకరం అని అర్థం. ఇక బ్రెజిల్ దేశం 624.28 స్కోర్తోన రెండో పొజిషన్లు ఉంటే ఇక 592.71 స్కోర్తోన రష్యా 3వ స్థానంలో ఉన్నదట. అట్లనే మెక్సికో 576.5 స్కోర్తోన 4వ స్థానంలో ఉంటే 553.11 స్కోర్తోన ఇరాన్
5వ స్థానంలో ఉన్నదట. ఇక ఈ దేశాలల్లో మహిళల రక్షణ కోసము సమానత్వం కోసం మాట్లాడాల్సిన అవసరం బగ్గనే ఉన్నదని దీని అర్థం. ఇక మరి మన దేశం పరిస్థితి ఏంటంటే, మన దేశంలో మహిళలను హింసించుటలా టాప్ 10లోనే ఉన్నామంట. మనం కూడా ఏం తక్కువ తినకుండా మొత్తం 50 దేశాల డేటాను వీళ్ళు రిపోర్ట్ చేస్తే అందులో మన దేశం 9వ స్థానంలో ఉందంట. భారత్కు 2014ల క్రైమ్ రేట్ 56.4% ఉంటే అది కాస్త 2022 నాటికి 66.4కు చేరిందంట. ఇక కలకత్తా రేప్ కేసు గురించి అయితే దేశమంతా కదిలిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆడోళ్ళ మీద జరుగుతున్న ఘోరాలు చూస్తుంటే ఆడోళ్లకు కాలం చెల్లిపోయిందేమో అనిపిస్తున్నది నాకైతే. ఇన్నర్ కదా ఇయాల్టి ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చి మరిన్ని వార్తల్ని మీ ముందడిగేస్తా. అది వరదాకా ఎన్ఎన్ మీడియాలో ఉన్న వీడియోలన్నీ చూడురి.